తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకి వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను, రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ రెండు ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్య చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మలు మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా, మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి, రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లో అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురువు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం, అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో, రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా గురుగారు, మరి ద్వాదశ రాశుల్లో మొదటిదైనటువంటి మేషరాశి వారికి గురు ప్రభావం ఇక నుంచి ఎలా ఉండబోతోంది? మేషరాశి అనగానే వీళ్ళకి పట్టుదల ఎక్కువ. వీళ్ళకి గ్రేట్ జనరల్స్ అంటారు అనమాట. సోల్జర్స్ సైన్యాధ్యక్షుడికి గురువుకి చాలా సంబంధం ఉంటుంది అనమాట. సైన్యాధ్యక్షుడి దాకా పెద్ద సైన్యం ఉంటుంది. దేనిని ఎదిరించగల ఒక స్టామినా ఉంటుంది. లాంగ్ టైం పోరాడే ఒక కెపాసిటీ ఉంటుంది. అది ఉండి
ఏ డైరెక్షన్ వెళ్ళాలి అనేది తెలవకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం గురువు వీళ్ళకి 3వ ప్లేస్లో ఉండటంతో, అంటే జన్మ రాశి నుంచి 3వ ప్లేస్లో గురువు ఉండటంతో ఏమవుతుంది అంటే, మనకి మహాభారతంలో ఏం చెప్తారంటే, దుర్యోధనుడు తన జన్మ రాశి నుంచి 3వ స్థానంలో గురువు ఉన్నప్పుడు తన సోదరులు మొత్తం కూలిపోయారు అని చెప్తూ ఉంటారు. అంటే అంత మంచిది కాదు అని చెప్తారు. అంటే వీళ్ళకి అంత అవుతుందని కాదు, బట్ జనరల్గా వీళ్ళకున్న పదవి కానివ్వండి, పొజిషన్ కానివ్వండి, మేనేజ్మెంట్ స్కిల్స్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి అని చెప్తూ ఉంటారు అనమాట. అయితే గురువు వీళ్ళకి సపోర్ట్ కనిపిస్తే ఆ యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి చాలా చాలా తగ్గిపోతుంది ఓవరాల్గా అని చెప్తారు. మనకి ఇది ఎవరు చెప్పారు? ఎవరో ఒకరు చెప్పాలి కదా. మన మహర్షులు ఏం చెప్తారంటే, గురువు 3వ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగం, బంధు క్లేశం, దారిద్ర్యం, దేహ పీడనం, కలహం, తృతీయ స్థానికే గురువు అంటారు. అంటే అతి క్లేశం, ఓవరాల్గా మెంటల్గా చాలా టూ మచ్ టెన్షన్ ఉంటుంది. అంటే ఓవర్ అంబిషన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు చేయగల కెపాసిటీ 10, కానీ వాళ్ళ అంబిషన్స్ 50 ఉంటుంది. దాంతో ఏమవుతుంది, నైట్ ఆలోచించుకుంటారు, ఎప్పటి ఇది చేద్దాం అని చెప్పేసి. ఉదయానికి వెళ్ళిపోతే వాళ్ళ డ్రీమ్కి అనుగుణంగా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఉండదు. దీంతో ప్రాబ్లం అయిపోతుంది. 2 ఆప్షన్స్ జరుగుతాయి. ఒకటి, నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ మార్చేసుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ ప్లాన్ వర్కౌట్ కలదు కదా, నెక్స్ట్ మార్చేసుకుంటారు. లేదా వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇది 2 జరుగుతూ ఉంటాయి అనమాట. గురువు యొక్క ప్రభావం అన్నీ ఇస్తాడు, కానీ గురువు ఓవర్ అంబిషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఓ పెద్ద మ్యాథమెటికల్ సమ్ని ఫిల్ చేసి బోర్డు పై నుంచి కింద వరకు బాగుంది కదా, అర్థమైంది కదా, నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుని రమ్మంటారు. లేదంటే హోంవర్క్ ఇచ్చి ఇలా చేసుకొని రమ్మంటారు. మన ప్రాబ్లం ఏంటంటే రియల్ లైఫ్లో సాల్వ్ చేయడానికి ప్రాబ్లం అనమాట. సో గురువు గారు చెప్తారు ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అది ఇదే. మరి నిజంగా కష్టం కదా చేయాలి. అలా వీళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బట్ పాజిటివ్ సైడ్లో చూసుకుంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందులోనే మాఘమాసం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అండి, ఈ రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు పవిత్ర క్షేత్రాలు, తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ బాగా కలిసి వస్తుంటుందండి. సో ఈ ప్రకారంగా వీళ్ళకి ఉద్యోగ భంగం, ఉద్యోగంలో మాత్రం కొంచెం ఏమవుతుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహం, ఊరక గొడవలు అవుతుంటుంది. ఎవరితో గొడవలు అవుతుంటుంది? మేనేజ్మెంట్ తోటి, బాస్ తోటి, లేదా వీళ్ళ యొక్క సంతానం గురించి ఎక్కువగా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా దేహ పీడనం, హెల్త్ కూడా కొంచెం కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు క్రోనిక్ అంటే బీపీ, షుగర్ లాంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి వీళ్ళకి స్పైక్ లాగా వచ్చి తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో ఇది గురువు గురించి మేషరాశి వాళ్ళకి ఎలా ఉండదు మనం సమగ్రంగా తెలుసుకున్నాం. అయితే వీళ్ళు ఏమైనా ప్రత్యేకంగా పరిహారం ఏమైనా చేసుకోవాలండి గురువుకి సంబంధించి బాగుండాలి అని అంటే కనుక? సో ఒక కామన్ ఏమంటేనండి, గురువుకి శుశ్రూష అంటే భలే ఇష్టం. అంటే నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒకటి అంటే ఇష్టం. సూర్యుడికి నమస్కారం అంటే ఇష్టం. ఉదయాన్నే లేచి నమస్కారం చేస్తే భలే హ్యాపీ ఫీల్ అయిపోతారు. శనికి ఏం చేయాలి, ఫిజికల్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. అలానే ఈ గురువుకి వచ్చేటప్పటికి సేవ చేయాలి. ఎవరికి సేవ చేయాలి? జ్ఞానానికి సేవ చేయాలి. భగవద్గీత చదువుకోవటం, ఓల్డ్ స్క్రిప్చర్స్ ఉంటాయి, వాటి మీనింగ్స్ ఏంటి చూసుకోవటం, చూసుకొని అంతటా తాకుండా ఇది వేరే వాళ్ళకి చెప్పగలగాలి. తర్వాత వీళ్ళకి చదువు చెప్పిన గురువులు ఉంటారు, వాళ్ళకి చక్కగా ఒక షూ కొనియటము, చెప్పులు కొనియటము, లేదంటే బట్టలు ఏదైనా చిన్న చిన్న, అంటే గురువు పెద్ద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడండి. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, దీన్ని స్ప్రెడ్ చేయాలన్న ఫీలింగే ఉంటుంది. అందుకని అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక ఆశయం మిషన్ ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయటము, పెన్నులు కొనియటం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ దోషం అంతా పోతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గురువుకి సంపూర్ణ శాంతి పూజ అని ఉంటుంది, ఇవి చేసుకున్నా కానీ సరిపోతుంది. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.